తెలంగాణ గవర్నమెంట్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి పరిపాలన మంత్రులకు అందరికీ హైడ్రా తెచ్చారు. మరి ఆక్రమణ స్థలాలను కూలుస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఆక్రమణ స్థలంలో సామాన్ సర్దుకోవటానికి కనీసం గంట టైం కూడా ఇవ్వటం లేదు. కానీ వాతావరణాలతోటి ఏడుపు కడుపులతోటి నరసింహం టీవీలో చూసిన తర్వాత ఈ పద్ధతి మంచిది కాదు. వాళ్ళకి టైం ఇవ్వాలి. ఆ సామాన్ సర్దుకున్న తర్వాత అది పడేసిన అదొక ధర్మంగా ఉంటుంది. కానీ ఆ టైం ఇవ్వకుండా ఇలా చేయటం అంత పద్ధతి కాదని నా మనసుకు అనుకుంటున్నాను. కానీ అలా కాకుండా ఆక్రమణ స్థలాల్లో ఎవరు ఆక్రమించిన ఇల్లు కట్టుకున్న వాళ్ళ సామాన్ని సర్దుకొని ఒకరోజు నోటీసులు ఇచ్చి పడేయటం బాధ్యతాయుతంగా ఉంటుందని నా భావన. అది అట్లా కాకుండా ఒక్కసారి పోయి సామాను కూడా సర్దుకోకుండా మరి సామాను నష్టపోయినా అది మీకు వచ్చేది ఏమీ ఒరిగేది ఏమి లేదు. మరి వాళ్ళ సామాన్తో సర్దుకోకుండా పోతే వాళ్ళకు నష్టం అవుతుందో ఒకసారి ఆలోచించండి. కనుక మీరు ఆ సామాన్ సర్దుకునే టైం ఇచ్చి ఆక్రమించిన స్థలాన్ని మీరు పడగొట్టండి, అది పద్ధతే. కానీ ఇలా టైం ఇవ్వకుండా పడగొట్టి సామాను కూడా తీసుకోకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అది భావ్యం కాదని నా మనసుకు అనుకుంటున్నాను. కనుక ఇక జరగబోయే వాటిని మీరు పేదల ఇల్లు కానీ కుటుంబాలు ఎవరుంటున్నా పేదలు లేదు ధనికులు వాళ్ళ సామాన్లు సర్దుకునే టైం ఇవ్వండి. సర్దుకోకపోతే అప్పుడు పడేయండి. నోటీసులు ఇచ్చి సర్దుకోకపోతే అప్పుడు పడేయండి. అది పద్ధతిగా ఉంటుంది. ఈ సుమన్ టీవీలో చూసిన కాంచి చాలా బాధగా ఉంది. కూకట్పల్లి నలజర్లో మరి వాళ్ళు ఏడుపు పడుగుతూ ఆడవాళ్ళని పోలీసులు లేకపోవటం, మగతను ఏడవటం ఇలా చూస్తే అదొక బాధాకరంగా ఉంది. అలా కాకుండా మీరు నోటీసులు ఇచ్చి సర్దుకుని టైం ఇవ్వండి. సర్దుకోకపోతే అప్పుడు పడేయండి. అది ఒక పద్ధతిగా ఉంటుంది. అంతేగాని ఇలా జరగకుండా చూస్తారని ఆశిస్తున్నాను. మంత్రి రేవంత్ రెడ్డి గారికి నా విన్నపంగా విన్నవించుకుంటున్నాను.